గోదావరికని గంగానగర్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గౌడ సంఘం నాయకులతో పాటు వివిధ కులాలకు చెందిన నాయకులు, కార్పొరేటర్ మాటూరి సత్యప్రసాద్, మాజీ కార్పొరేటర్ దాతు శ్రీనివాస్ పాల్గొని పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్వాయి పాపన్న గౌడ్ అన్ని కులాల పేద ప్రజల కోసం పోరాడిన మహనీయుడని కొనియాడారు. మొఘల్ పాలనకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాలను స్మరించుకున్నారు. జై సర్దార్ సర్వాయి పాపన్నకి జై శ్రీరామ్. నాయకుడు సర్వాయి పాపన్న గౌడ్కి, సర్వాయి పాపన్న గౌడ్కి. పరిషత్ నుంచి పెద్ద అల్లమల ఐల గారు పైకి లేవనిచ్చిన ఉన్నప్పుడు పైకి లేవనిచ్చినావే మాట్లాడించండి. మల్రెడ్డి మధ్యలో సర్దార్ పాపన్న గౌడ్ వారికి ఏంది వక్కలు చెత్తనే మాటూరి సుదర్శన్ చెప్పు. ఆకుల రమేష్ గారు సీనియర్ పెద్ద మనిషి గంగనారు గౌడ సంఘం పెద్ద మనిషి రంగు శంకరారు నువ్వు అనుకోగానే కొనసాగిద్దాం సర్వాయి పాపన్న గౌడ్ గారి ఆశయాలను. 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 జై గౌడ, జై గౌడ, జై గౌడ, జై గౌడ, జై గౌడ. నాయకుడు సర్దార్ పాపన్న గారు. ఈరోజు గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గారి 375వ జయంతిని పురస్కరించుకొని కార్యక్రమం నిర్వహించినట్టు గౌడ కులస్తులందరూ కూడా నా యొక్క నమస్కారాలు. సర్దార్ సర్వాయి పాపన్న ఒక గౌడ కులస్థానికే కాదు, సబ్బండ వర్ణాలకు ఆయన ఒక సర్దార్గా మిగిలిపోయిండు. ఆయన చేసిన ఆయన బడుగు బలహీన వర్గాల కోసమే ఆయన పోరాటం, జీవితకాలం అంతా పోరాటం చేసిండు. ఎక్కడైతే పేదోడు కనిపిస్తాడో ఆ పేదోళ్ళ దగ్గరికి తీసుకొని
ఎవరైతే ఈ జమీందారులు భూస్వాముల దగ్గరికి వెళ్ళి వాళ్ళ భూములను ఆక్రమించుకొని వచ్చిన పంటను తాను సైన్యాన్ని ఏ విధంగా పోషించుకున్నాడో అదేవిధంగా ప్రజలు కూడా అదే సాయం చేయడం, అందుకే ఆయన అంత గొప్ప దేవుడు ఆయన మొదటి మొదలు దాని అరంగేట్రం ఏ విధంగా జరిగిందంటే ఆయనే తన మిత్రుడు కలిసి ఒక గోదావరి నది తీరాన కలిసి ఉన్నప్పుడు ఒక మొఘల్ చక్రవర్తి యొక్క సైనికుడు వాళ్ళ స్నేహితుడిని దుర్భాషలాడి తన్నచ్చిండు. అదే గౌన్లో కత్తితో తీసుకుని చంపేసినప్పుడు చంపి ఆయన స్టార్ట్ అయింది ఆయన చరిత్ర. అప్పుడు ఆయన స్టార్ట్ అయిన తర్వాత అక్కంచెలి మొగులు నావి ఎట్లా ఉన్నా పగబడతారు చంపేస్తారు అని చెప్పేసి ఆయన మెల్లమెల్ల తలదారు పోతూ వరంగల్ కోటను సైన్యాన్ని ఏర్పరచుకుంటూ అదేవిధంగా గోల్కొండ కోటను కూడా తను కైవసం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ చేసుకుంటూ పేద బడుగు బలహీన సబ్బండ వర్ణాలకు, బీసీ కులాలకు, ఎస్సీ ఎస్టీ కులాలకు అందరికి కూడా ఆయనకు దేవుడు అన్నాడు. కాబట్టి ప్రతి సంవత్సరం ఇక్కడ గౌడ పెద్దలందరూ కూడా జయంతి కార్యక్రమాలు, వర్ధంతి కార్యక్రమాలు మంచిగా ఘనంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈరోజు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గారి 365వ జయంతి సందర్భంగా 75వ జయంతి సందర్భంగా ఈ యొక్క జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాము. దీనికి గంగానగర్లో ఈ ఉత్సవాన్ని జరుపుకోవడానికి మా గౌడ సంఘం ముందుకు వచ్చి దీన్ని చేస్తున్నాము. అన్ని కులాల నుండి కూడా ఒక పెద్ద మనుషులను పిలుచుకొని కూడా ఈ ఉత్సవాన్ని జరిపిస్తుంటున్నాము. సర్దార్ సర్వాయి పాపన్న గారు బహుజన నాయకుడు. ఆయన అన్ని కులాలను కలుపుకొని రాజ్యాధికారాన్ని చేపట్టినవాడు. సర్దార్ సర్వాయి పాపన్న గారు 1650 సంవత్సరం 18వ తారీఖు 8వ నెలల ఈ యొక్క జనగామ, ఇప్పుడున్న జనగామ జిల్లా రంగనాథపల్లి అనే మండలంలో జన్మించారు. ఆయనే బహుజన నాయకుడిగా చిక్కకుండా ఆయన ఆ రోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆయన యొక్క విజయ గాథను అప్పుడున్న పెత్తందారి పరిపాలనలు కానీ మా యొక్క ఈ ముస్లిం నాయకులు కానీ తెలియకుండా మగ్నపరిచినందుకు ఈరోజు మనకు తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ ప్రభుత్వం అటువంటి కేసీఆర్ గారు దాన్ని గుర్తించి అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించి ట్యాంక్ బండ్ మీద ఒక శిలా విగ్రహాన్ని పెట్టి ఈనాడు ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సర్దార్ పాపన్న ఉత్సవాన్ని చేసుకోవడం జరుగుతుంది. అందుకు మా గౌడ సంఘం నుంచి ఇక్కడ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.